హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా దేశంలోనే అంటే ఇండియా మొత్తంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే ఆ ఆస్తి ఎంత అనేది కూడా లెక్క చెప్పాలి కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు చెప్పే లెక్కలకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేసే లెక్కలకి చాలా తేడా ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తంలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విజనరీ లీడర్ ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఆయనకి ఏడిఆర్ సంస్థ, ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి నివేదికలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఎన్ని అప్పులు ఉన్నాయి అంటే 10 కోట్ల అప్పులు ఉన్నాయి. మనం కూడా అనుకుంటాం మాకు అప్పులు ఉన్నాయి అనేసి. చంద్రబాబు నాయుడు గారు కూడా 10 కోట్ల అప్పు ఉంది. అంతేకాదు ఆయనకి ఉన్న ఆస్తి మొత్తం 931 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలవటం అనేది మనందరికీ గర్వకారణం అనమాట. అయితే 332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి సీఎం ఫేమఖండ్ 2వ స్థానంలో నిలబడ్డారు. 30 కోట్ల ఆస్తులతో రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలబడ్డారంట. అయితే ఈ ఏడిఆర్ ఇచ్చిన నివేదికలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన వ్యక్తి దగ్గర సెల్ఫ్ ఇన్కమ్ 18,39,730 కోట్లు, 18 లక్షలు పర్ యానం సంపాదిస్తున్నారంటూ ఇచ్చిన రీసెర్చ్లో మొత్తం 931,73,70,656 రూపాయలతో నెంబర్ 1 పొజిషన్లో నిలిచాడు అనమాట. అది మన ఘనత అంటే. కానీ ఇదంతా కరెక్టేనా? ఈ అన్నీ మీకు పక్కన డిస్ప్లే అవుతాయి. ఇదంతా కరెక్టేనా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆస్తి 937 కోట్ల 30 కోట్ల అంటే గతంలో ఒక ఎలక్షన్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మోడీ ఏంది ఇచ్చేది 500 కోట్లు తొక్క, నా ఆస్తి 1,00,000 కోట్లు అని గర్వంగా చెప్పారు. మరి ఆ 1,00,000 కోట్ల గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? అంటే రికార్డ్స్లో చూపించరా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 1,00,000 కోట్ల ఆస్తి గురించి అంత గర్వంగా చెప్పిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు అనేది నాకు అర్థం కాదు. అదేవిధంగా భువనేశ్వర్ అమ్మ గారు గతంలో మాట్లాడుతూ నా ఆయన జైల్లో ఉంటే ఏంటి, నా ఆస్తిలో ఏది హెరిటేజ్ షేర్లో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయి అంటూ మాట్లాడుతూ జరిగింది. అంటే 2% అమ్మితేనే 400 కోట్లు వస్తాయి, ఆయన ఆస్తి 1,00,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే ఏడిఆర్ సంస్థ ఏంటి అంటే వీళ్ళు రికార్డ్స్లో చూపించిన లెక్కలు మాత్రం అవి అనమాట. ఇప్పుడు హెరిటేజ్ షేర్స్ వాల్యూ ఎంత ఉందో క్లియర్గా ఏడిఆర్ సంస్థకు తెలియదు. ఏడిఆర్ సంస్థకు తెలిసినా కూడా అది భువనేశ్వర్ గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ లెక్కలు బయటకు రావన్నమాట. ఈ విధంగా చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు రాంగే ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు రాంగే ఉంటాయి, అన్ని ఆస్తులు రాంగే ఉంటాయి. బట్ ఇంత రాంగ్ ఉన్నా, ఎంత కరెక్ట్గా లెక్కలు లేకపోయినా కూడా దగ్గర దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు నిలవటం దానికి సంబంధించి చాలా గర్వంగా ఉంది. చూద్దాం ఎన్ని లక్షల కోట్లు ఎవరెవరు అనేది ఆధారాలతో సహా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఈ ఏడిఆర్ల సంస్థలో కేవలం వాడు ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చినటువంటి కొన్నిటిని, ఆ తర్వాత వాళ్ళ బిజినెస్లో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి కొన్నిటిని బట్టే ఈ రిపోర్ట్లు వస్తూ ఉంటారు. చూద్దాం 900 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ప్లేస్. అది ప్రస్తుతానికి న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Murli signing off. Thank you so much.